హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒరిగామి హ్యాండ్స్ అండి. ఈ హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దామండి. ఫస్ట్ ఈ హ్యాండ్స్కి మనం నార్మల్గా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకోవాలి. మనకి కరెక్ట్ ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసేసుకోవాలి. నేను 5 ఇంచ్ తీసుకున్నానండి. ఇది నాకు 5 ఇంచ్ చాలు. ఇంకా మీరు ఎక్కువ కావాలన్నా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేను 5 ఇంచ్ తీసుకున్నాను. దీని ముందు కంపల్సరీగా పేపర్ కట్ చేసుకోవాలండి. పేపర్ కట్ చేసుకున్నాకనే క్లాత్ మీద కట్ చేయాలి. అయితే ఇది సెంటర్కు ఇది మార్క్ చేసుకున్నాను. ఇలాగా సెంటర్కు మార్క్ చేసేసుకున్నాను. ఇదంతా కటింగ్ చేసేసి సెంటర్ మార్క్ చేసుకున్నాను. ఈ మార్క్ని మనం లైన్ గీసేసుకోవాలి. ఒక లైన్ కరెక్ట్ సెంటర్ లైన్ గీసేసుకోవాలి. ఇలా గీసేసుకొని ఈ సెంటర్ లైన్ నుంచి మనము 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఇంచ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ 2 ఇంచ్ నుంచి మళ్ళీ ఒక 1.5 పెట్టుకోవాలి. మళ్ళీ 1.5 నుంచి నెక్స్ట్ 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇటువైపు కూడా అలాగే పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచ్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. 1.5 తీసుకుంటాం. ఇక్కడ 1 ఇంచ్. ఒకవేళ మీరు చిన్నపిల్లల కోసం కనుక కుట్టడానికి అనుకుంటే ఈ 2 తీసుకున్న దగ్గర 1.5 తీసుకొని ఇక్కడ 1 ఇట్లా హాఫ్ తీసుకోండి. చిన్నపిల్లలకైతే కనుక అలా కట్ చేయండి. ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తే సరిపోద్ది. ఈ లైన్స్ అన్నీ మనము సెంటర్కి జాయింట్ చేసుకోవాలి. ప్రతి లైను కరెక్ట్ ఈ సెంటర్ పాయింట్గా జాయింట్ అవ్వాలి. కరెక్ట్ సెంటర్కి జాయింట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా అలాగే. ఇలా అన్ని లైన్స్ గీసేసుకోవాలి. ఇలా అన్ని లైన్స్ గీసేసిన తర్వాత మనం ఈ లైన్స్ ద్వారా కట్ చేయాలి. ఈ చివరి వరకు కట్ చేయకుండా ఇక్కడ కొంచెంగా పేపర్ మిగిల్చేయాలి. చివరి వరకు కట్ చేయకూడదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే అసలు పేపర్ కట్ చేసేటప్పుడు మనం క్లాత్ కట్ చేసే సిజర్ యూజ్ చేయొద్దు. మామూలుగా కాస్త మొండిగా అయిపోయిన సిజర్స్ ఏమైనా ఉంటే మన దగ్గర వాటిని యూజ్ చేయాలి. క్లాత్ కట్ చేసి తీసుకున్నాం అనుకోండి, అది కూడా మొండిగా అయిపోద్ది. ఈ సెంటర్ లైన్ కట్ చేయొద్దు, గుర్తుంచుకోండి. సెంటర్ లైన్ కట్ చేయొద్దు. ఇటువైపు కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకున్నాం. అయిపోయిందండి. 2 వైపులు ఇలా కట్ చేసేసుకున్నాను. ఇది ఇలా చివర్లు జాయింట్సే ఉండాలన్నమాట. ఈ జాయింట్లు ఉండాలి. సెంటర్ మాత్రం కట్ చేయకూడదు. ఈ చివర్లు జాయింట్ ఉండాలి. ఇవి కట్ చేయాలి. ఇప్పుడు మనం ఇది క్లాత్ మీద వేసుకోవాలి. నేను లైనింగ్ వేస్తున్నాను బ్లౌజ్కి, హ్యాండ్స్కి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. ఈ లైనింగ్ క్లాత్ మనం హ్యాండ్స్ తీసుకున్న దానికన్నా కొంచెం విడ్త్ ఎక్కువ, వెడల్పు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి. ఇది 15 ఇంచులు ఉందండి పొడవు. ఇటు కూడా 15-16 ఇంచుల వరకు తీసుకుంటున్నానండి క్లాత్. దాన్ని పెట్టి మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఈ సెంటర్ పీస్ని పిన్ పెట్టేసేయాలి. మనం ఇది కదలకుండా ఉండాలనడానికి మనము ఇక్కడ ఒక పిన్ పెట్టేసేయాలి. తర్వాత ఈ సెకండ్ ఫ్రిల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఈ సెంటర్ పీస్ వరకు 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి. 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని దీనికి ఒక పిన్ పెట్టేసేయాలి. ఇక్కడ మళ్ళీ ఈ కలి నుంచి దీనికి మళ్ళీ 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి. గ్యాప్ 3 ఇంచెస్ చూసుకొని దీనికి కూడా పిన్ పెట్టేద్దాం కదలకుండా. ఇంకా ఈ పీస్ కూడా కదలకుండా పిన్ పెట్టేస్తానండి ఇటువైపు. దీని నుంచి దీనికి 2 ఇంచ్ తీసుకుందామండి. ఈ 2 3 ఇంచెస్, ఇది మాత్రం 2 ఇంచ్ తీసుకుందాం. చూసేసి ఇది కూడా పిన్ పెట్టేస్తాం. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అంతే. 3 ఇంచెస్ తీసేసుకొని పిన్ పెట్టేసుకోవడం. మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ పెట్టేసాక ఇక్కడ మనము దీని చివరి నుంచి లైన్
గీసుకోవాలండి కరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రతి చోట ఒక లైన్ గీసేసుకోవాలి ఇలాగా. మార్కింగ్ మనకు గుర్తుండడం కోసం, ఇక్కడ ఫ్రిల్ వస్తుందని గుర్తుండడం కోసం ఈ మార్కింగ్ ఇలా పొడుగ్గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుతూ ఒక లైన్ గీయాలి. ఈ మార్క్స్ అన్నీ కరెక్ట్గా పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి మనము. ఇక్కడ మాత్రము ఖర్చు కోసము ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేస్తాం. ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా కట్ చేస్తుందండి. తర్వాత మళ్ళీ ఎక్కువైతే మనం కట్ చేసేసుకోవచ్చు. ఈ లోపల కూడా ఒక లైన్ గీసేసుకొని ఇది ఎలా ఉందో అలాగా ఆ షేప్లోనే గీసేసుకొని కట్ చేసేసేయాలి. ఇది కూడా దీనికి మాత్రం ఖర్చు వదలాలండి కొంచెం. ఇది హ్యాండ్ జాయింట్ కదా, దీనికి ఖర్చు వదిలి కట్ చేద్దాం. కొద్దిగా ఖర్చు వదులుతున్నాను, ఒక 1/4 ఇంచ్ అంత. ఇంతేనండి. మళ్ళీ సేమ్ దీని మీద మెయిన్ పీస్ కూడా కట్ చేస్తాను. ఇది లైనింగ్ కట్ చేశాను. ఇది ఎలా ఉందో అలాగే మెయిన్ పీస్ కూడా కట్ చేస్తాను. ఇంక ఈ పిన్స్ తీసేసి ఈ పేపర్ తీసేస్తాను. మెయిన్ పీస్ కట్ చేద్దాం వేసేసుకొని. ఇటువైపు కూడా మనకు గుర్తుండడం కోసం దీని ఎదురుగుండా ఒక్కొక్క లైన్ తీసుకుందామండి. అక్కడ ఫ్రిల్ వస్తుంది. కరెక్ట్ ఫ్రిల్ రాంగ్ రాకుండా ఉండడానికి సెంటర్ పీస్ సెంటర్ లైన్ ఇలా మార్క్ పెట్టుకుంటే మనకు గుర్తుండిపోతుంది అనమాట. అక్కడ ఫ్రిల్ వస్తుందని గుర్తుంటుంది, దానికి మార్క్ చేసేసుకుందాం. ఇక మెయిన్ పీస్ మీద లైనింగ్ జాయిన్ చేసేస్తానండి. ఇది ఎంత ఉందో అలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేయాలి. ఇంక ఎక్స్ట్రా సేమ్ కట్ చేయొద్దు. ఈ పెన్తో కూడా డార్క్గా పెట్టేసుకున్నానండి. మార్క్స్ కనిపిస్తున్నాయా లేదా మీకు కరెక్ట్గా కనిపించాలని కొంచెం డార్క్గా పెట్టాను. ఇంక ఇది ఎలాగుందో అలాగా యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవడమేనండి. ఎక్స్ట్రా లైన్ కట్ చేయొద్దు. మీరు చిన్నపిల్లలకు కనుక కట్ చేస్తున్నట్టయితే మనం తీసుకున్న కొలతల్లో ప్రతిదానికి ఒక్కొక్క 1/2 ఇంచ్ తీసుకోండి. డాట్స్ తక్కువ తీసుకోండి. 1/2 ఇంచ్ డాట్స్ తక్కువ తీసుకుంటే సరిపోద్ది. ఇంతే అండి. ఇంకా ఇది జాయిన్ చేసేసుకుందాము. ఇంకా జాయింట్ మనం ఇది ఎలా ఉందో అలా దీనిపైన కుట్టేసుకోవడమేనండి. కుట్టేసుకున్న తర్వాత మనం హ్యాండ్ షేప్ వస్తుంది. మెయిన్ పీస్ జాయిన్ చేసేసుకున్నానండి. జాయిన్ చేసేసుకొని మనం లైనింగ్ మీద పెట్టుకున్నాం కదా, అవే మార్క్స్ ఇక్కడ పెట్టుకున్నాను. మళ్ళీ మనకు కనిపించాలి కదా, మనం రైట్ సైడ్ నుంచి కుడతాము, అందుకని ఇక్కడ అన్ని మార్క్స్ పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇది సెంటర్ మార్క్, ఇది సెంటర్ మార్క్ అండి. ఈ సెంటర్ మార్క్ ఇప్పుడు మనం ఇక్కడ సెంటర్ మార్క్ వదిలేసి ఇది పట్టుకోవాలి. ఇది పట్టుకొని ఈ సెంటర్ మార్క్ వదిలేసి ఇది తీసుకోవాలి. ఈ రెండింటిని తీసుకొని ఇలా క్రాస్గా పట్టుకుంటూ ఈ మధ్య లైన్కు ఈ లైన్ దగ్గరికి మ్యాచ్ అయ్యేటట్టు చూడాలి. ఈ మధ్య లైన్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసి మనం ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి కదలకుండా అది. అలాగే సేమ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇది ఉంది కదా, ఈ మధ్యలో వదిలేసి ఇక్కడ 2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచ్. ఈ రెండింటిని ఇలా క్రాస్గా తీసుకొని ఇలా క్రాస్గా పట్టుకుంటూ ఒకసారి ఇలా పట్టుకున్నాం అనుకో ఇలా లైన్ లాగా వస్తుంది. అదే తీసుకొచ్చి మనం ఇక్కడ కరెక్ట్ సెంటర్కు ఈ సెంటర్కి జాయింట్ అయ్యేటట్టు చూడాలండి. కరెక్ట్గా ఇలాగా జాయింట్ అయ్యేసి ఇది కదలకుండా పిన్నిస్ పెట్టాలి. స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ స్కిప్ చేసేసారనుకోండి ఎక్కడ ఎలా పెట్టామో తెలియదు, రాంగ్ అయిపోతుంది. మళ్ళీ ఊరికి ఇప్పడం కొట్టడం అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 3 ఇంచ్ పెట్టాం కదా, ఇక్కడ 1.5 పెట్టాం. ఈ రెండింటిని ఇలా క్రాస్ పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటూ ఇలా తీసుకెళ్ళాలి దగ్గరికి. కరెక్ట్ దీని పైకి వచ్చేటట్టు తీసుకోవాలి. ఇక్కడ గ్యాప్ వస్తుంది కానీ ఇక్కడ మాత్రం కలవాలి, అన్నీ కలవాలి. అలా చూసుకొని పిన్ పెట్టేసేయండి. ఇక్కడ కూడా ఇది కూడా మళ్ళీ కదలకుండా పిన్ పెట్టేయండి. మళ్ళీ సేమ్ అలాగే ఇక్కడ 3 ఇంచ్ది, ఇక్కడ 1.5 ఇంచ్ది. ఈ రెండు ఇలా పట్టుకున్నాక ఇది క్రాస్ లైన్ లాగా వస్తుంది. ఆ తర్వాత దీన్ని ఇలా బెండ్ చేసుకోండి. ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇది ఎప్పుడు ఈ లైన్ మనం ఒక స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ కూడా గుర్తు పెట్టేసుకోవచ్చు.
కరెక్ట్ అది కలిసేటట్టు ఉండాలి. అటు ఇటు అవ్వకుండా ఎగుడు దిగుడు అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకుందాం. ఒకవేళ మీరు చిన్నపిల్లలకు కనుక కుడుతున్నట్టయితే ఇందాక చెప్పినట్టు హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి కొత్త వీడియోలు వస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఇది లాస్ట్ ఇంకేం చేయాలంటే ఈ లాస్ట్ దానికి ఇక్కడ హాఫ్ ఇంచే ఉంది కదా, 1 ఇంచ్ ఉంది, 1 ఇంచ్ ఉంది కదా, ఇది పెద్ద డిఫరెన్స్ ఏం రాదండి. అప్పుడు ఇది తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇలా పెట్టేయచ్చు పిన్. ఇక్కడ ఇది మనకు హ్యాండ్ ఈ షేప్ వస్తుంటుంది కదా, ఇది ఇంకా దీన్ని పట్టుకోకపోయినా మనకి ఇట్లా వచ్చేసరికి బెండ్ అవుద్ది అనమాట. అందుకని ఇది ఒక్కటైనా పట్టుకొని తీసుకొని ఈ లైన్కు కలిపేసేయాలి. ఇక్కడ కరెక్ట్గా ఇట్లా ఒకదానికి కొద్దిగా గ్యాప్ వచ్చేటట్టు చూసి పెట్టండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నా కదండి, ఈ ఖర్చులోకి ఇది వెళ్ళిపోద్ది, అందుకే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది ముందు. ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేద్దాం. మళ్ళీ సేమ్ ఇది కూడా అలాగే తీసుకొచ్చేసి దీన్ని కూడా కరెక్ట్గా ఈ సెంటర్కి అన్నీ కలిసేటట్టు ఉండాలండి. అదొక్కటి పెట్టుకోండి, మనం గుర్తుపెట్టుకోండి. మనం స్టిచ్ చేశాక ఇదంతా కరెక్ట్గా కనిపిస్తుంది మనకి. ఈ సెంటర్కి పక్కకి వెళ్ళకుండా మనము సెంటర్కి వచ్చేటట్టు చూసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా చాలా అందంగా ఉంటుంది స్టిచ్ అయిన తర్వాత. ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసి ఇంతేనండి. ఇది ఓరేగామి హ్యాండ్స్ ఇలా సెట్ చేసేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ స్టిచ్చెస్ కదలకుండా, ఈ ఫ్రిల్స్ కదలకుండా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ షేప్ కనిపిస్తుంది మనకి. ఇలా హ్యాండ్ షేప్ వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ అయితే కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత చూద్దాం ఒకసారి. ఇది ఇక్కడ నుంచి మనం కుర్చీలు ఎక్కడి నుంచి పెట్టామో అక్కడ వరకు కుట్టేస్తానండి, స్టిచ్ చేసేస్తాను. కదలకుండా ఉండడానికి స్టిచ్చెస్ పిన్స్ తీసుకుంటూ కుట్టేద్దాం. పిన్స్ అడ్డొస్తే కనుక పిన్స్ తీసుకుంటూ కుట్టేద్దాం. ఇక్కడ కొంచెం కరువు ఉంటుందంటే జస్ట్ ఇట్లా కొంచెం సైడ్కి తీసుకొని మళ్ళీ ఇలా తీసేసుకోండి. ఇంతే అండి, ఇలా కుట్టేసాం కదా. దీనికి మళ్ళీ నేను పైపింగ్ వేస్తాను. ఇక్కడ కింద ఈ పిన్స్ అన్నీ తీసేసి మనం ఇలా కదలకుండా ఉండడం కోసం అది కుట్టాను. ఇప్పుడు ఇవి పిన్స్ అన్నీ తీసేసి పైపింగ్ వేసేస్తాను కింద. అంటే పైపింగ్ అంటే దీనికి బ్లౌజ్ మ్యాచ్ అయ్యే క్లాత్ అయినా వేసుకోవచ్చు, మనము సేమ్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. నేను సేమ్ క్లాత్ వేద్దాం అనుకుంటున్నానండి. శారీకి మ్యాచింగ్ క్లాత్ ఉంటే చూస్తాను, లేకపోతే ఇదే క్లాత్ వేసేస్తానండి. నేను ఇక్కడ దీనికి సరిపడా క్లాత్ తీసుకున్నానండి, 1.5 ఇంచ్. నేను దీనికి అటాచ్ చేసేసి పైపింగ్ లాగేస్తాను. పైపింగ్ అంటే సన్న పైపింగ్ కాదండి, కొంచెం వెడల్పుగానే వస్తుంది. ఇక్కడ ఈ కుచ్చులు పెట్టిన దగ్గర కొంచెం ఎగుడు దిగుడు ఉంది కదండి, నేను ఆల్రెడీ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. అందుకనే ఇది కొంచెం కట్ చేసేస్తాను. ఇక్కడ కట్ చేసేసి ఇది మనము జాయింట్ ఇలా చేసేసుకొని ఇలా జాయింట్ చేసేసుకొని థిక్ వస్తుంది అనమాట. అంటే వెడల్పు పట్టిలాగా వస్తుంది, బార్డర్ లాగా, మరి సన్న పైపింగ్ కాదు. చూద్దాం. ఇక్కడ నుంచి 1/4 ఇంచు ఖర్చు వదులుకుంటూ కుట్టేస్తామండి. దీని మీద కుట్టేస్తాను. ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసారు స్ట్రైట్గా. ఇప్పుడు కొద్దిగా స్లోగా కుట్టుకోవాలండి, ఎక్కువ క్లాత్ ఉంది కదా తిక్కుగా. కొద్దిగా లైట్ కరువు లాగా కూడా వస్తుంది, అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసేయాలి. కుట్టేసిన తర్వాత ఇది లైన్ నేను సేమ్ క్లాత్ వేసానండి. మనం కావాలనుకుంటే శారీలో ఏదైనా మ్యాచింగ్ క్లాత్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు, సన్న పైపింగ్ కూడా. నేను సన్న పైపింగ్ పెట్టలేదండి, లావుగానే పెట్టాను. ఇప్పుడు ఇది మనం ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఈ స్టిచ్ మీద స్టిచ్ వచ్చేటట్టు ఇలా కుట్టుకోవాలి. కుడితే మనకి ఇంత పట్టి వస్తుందండి, ఇంత పట్టి వస్తుంది. ముందు ఆ మడత సరిగ్గా వస్తుందో లేదో అనుకుంటే ఇది ఒక స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. కుట్టేటప్పుడు ఫోల్డింగ్ కరెక్ట్ వస్తుందా రాదని డౌట్ ఉంటే ఇది ఒకసారి కుట్టేసేసుకోవచ్చు అంతా. ఇప్పుడు ఇది కరెక్ట్గా దీని మీద వచ్చేటట్టు
కుట్టేసుకోవాలి. అయితే మనకు కుట్టు ఇక్కడ సైడ్కు అటు ఇటు పడుతుంది అనుకుంటే కనుక ఇది కిందికి ఫోల్డ్ చేసుకుంటూ మనం రైట్ సైడ్ వైపు కరెక్ట్ కుట్టు దాని మీద వచ్చేటట్టు చూసుకొని, లేకపోతే ఈ గ్యాప్లో, ఈ చిన్న గ్యాప్లో వచ్చేటట్టు కుట్టేసుకుంటే సరిపోద్దండి. నేను అలాగే కుడతాను. ఇప్పుడు ఇటు నుంచి ఫోల్డ్ చేసుకుంటూ కరెక్ట్గా ఈ దీని మీద పైపింగ్ మీద పడకుండా ఈ మధ్య స్టిచ్ మీద పడేటట్టు కుడతాను. అలా పడాలంటే మన లోపల ఫోల్డ్ ఆ కుట్టు కన్నా కొంచెం లోపలికి ఉండాలి. అప్పుడే కుట్టు దాని మీద పడుతుంది, లేకపోతే పడదు. ఇలా చూసుకుంటూ వెనకాల దాన్ని సపోర్ట్ చేసుకుంటూ కుట్టేసేయాలి. ఇదిగోండి, చాలా బాగా వచ్చేసిందండి నీట్గా స్టిచ్. కరెక్ట్ దాని పైనే వచ్చేటట్టు కుట్టాను చివరికి. ఇక బ్లౌజ్కి జాయిన్ చేసేద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్కి జాయిన్ చేసేసుకుందాము. ఇవి ఏమి ముడతలు రాకుండా జాగ్రత్తగా కుట్టుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుందండి. డిఫరెంట్ కలర్ అయితే కూడా చాలా బాగుంటుంది. మనం ఇలా కుట్టేసిన తర్వాత ఇలా చూసుకోనండి, మనం ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకోవాలండి. ఫ్రంట్ కట్ ఉంటుంది కదండి, డీప్ కట్, ఆ డీప్ కట్ ఉన్నది చూసుకొని మనము ఫ్రంట్ వైపు పెట్టి కుట్టేసుకోవడమేనండి. కుట్టేసుకున్న ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్, దీనికి జాయిన్ చేసేసుకొని ఇటు నుంచి ఇలా అయినా కుట్టేసుకోవచ్చు. ఇటు నుంచి ఇలా కుట్టుకుంటూ అయినా వెళ్ళొచ్చు, లేదా స్టార్టింగ్ నుంచి అయినా కుట్టుకోవచ్చు. రెండు సరిగ్గా వస్తాయా రావో అనుకుంటే కనుక ఇక్కడ నుంచి పెట్టి కుట్టేసుకోవచ్చు. ఇది సెంటర్ కట్ ఉంది కదండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఈ మధ్యలో నుంచి ఇటువరకు కుట్టేశానండి. ఇప్పుడు మళ్ళీ ఈ సెంటర్ పాయింట్ నుంచి మళ్ళీ ఇటు చివరికి కుట్టేస్తాను. మనకు కరెక్ట్ సెంటర్ పాయింట్ సెంటర్లోకి రావాలి అనుకుంటే ఇలా కుట్టేసుకోవాలండి. ఎందుకంటే డిజైన్ ఉంది కదా, మళ్ళీ అటు ఇటు అవుతుంది. మనకు పైన ఎక్కడ కూడా కుచ్చు రాదండి. దీని మీద మళ్ళీ డబల్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇక డబల్ స్టిచ్ చేసేసుకున్నాక ఒకసారి అలా ఇలా నెయిల్తో గీరేసుకోవాలి. జాయిన్ చేసేసానండి. జాయిన్ చేసాక ఇలా ఉంది. మనం ఇప్పుడు సైడ్లు జాయిన్ చేసేసుకున్నాక చూద్దాం. మళ్ళీ రెడీ అయిపోయిందండి. స్టిచ్చింగ్ అయినాక ఇలా ఉంటుందండి హ్యాండ్. మనం ఇక్కడ ఈ పట్టి కొంచెం వేసాను నేను, ఇంకా వెడల్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక పూస లాంటిది కుట్టానండి. మీరు షో బటన్స్ ఏవైనా కూడా కుట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మరిన్ని కొత్త ఐడియాలతోని. అంతవరకు కీప్ వాచింగ్.